హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రవలి ఫ్రమ్ టీజీపీఎస్సీ ఈజీ పీజీ. సో మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో దాట్ ఈస్ నథింగ్ బట్ అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో ఇదైతే జనరల్ రిక్రూట్మెంట్. సో దీనికి రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడైతే మనం తెలిసేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఈ ఏ పోస్ట్ గురించి ఏంటి, ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, సో దాని గురించి చూసేసుకుందాం. సో ఇది కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ థింగ్ అనమాట. సో ఇది ఎప్పుడు 27th April నుంచి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు May 25th రోజు లాస్ట్ డేట్. సో ఈ గ్యాప్లో ఎవరెవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో యూ కెన్ అప్లై. అండ్ ఇంకొకటి ఏంటిదంటే 7 days ప్రియర్ ఎగ్జామినేషన్కి 7 days ముందు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ జూలైలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు. సో ఎగ్జామ్ డేట్ తర్వాత మెల్లిగా జూలైలో ఇస్తారనమాట. సో దీస్ ఆర్ ది డీటెయిల్స్ రిగార్డింగ్ ద ఇంపార్టెంట్ డేస్ రిలేట్ టు ది ఎగ్జామ్. సో మరి ఇప్పుడు ఏంటి అప్లికేషన్ ఎలా చేయాలి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే ఓటీఆర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళకు ఒక ఓటీఆర్ నెంబర్ వస్తే మీరు ఆ రిజిస్టర్డ్ ఓటీఆర్ నెంబర్ ద్వారా మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. కాకపోతే ఎవరైతే ఫస్ట్ టైమర్స్ ఉన్నారో, ఎవరైతే ఇంకా ఓటీఆర్ రిజిస్టర్ చేసుకోలేదో, సో మీరు 1 time రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. సో చేసుకున్నాక ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి యూ కెన్ అప్లై ఫ్రమ్ 27th April అనమాట. సో దిస్ ఈస్ ది థింగ్. అండ్ లెట్స్ సీ అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 20 ఉన్నాయి. అండ్ ఇది స్టేట్ లెవెల్ పోస్ట్. అండ్ మినిమం ఏజ్ వచ్చేసి 18 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం 34 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని మనకు తెలుసు. సో విల్ సీ ఏజ్ రిలాక్సేషన్ థింగ్ ఆల్సో. అండ్ స్కేల్ ది పేకి రిలేటెడ్ స్కేల్ అయితే 45,960 నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ కెన్ గో అప్ టు 1,24,150 రూపీస్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ రిలేటెడ్ టు ది పోస్ట్. సో మరి ఇప్పుడు ఎవరెవరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, సో అదొకసారి చూసేద్దాం. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నథింగ్ బట్ సో మస్ట్ పొసెస్ బేసికలీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. సో మీరు కంప్లీట్ కెమిస్ట్రీ అయినా పర్లేదు, లేదా మీ బ్యాచిలర్ డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కెమిస్ట్రీ ఉన్నా యూ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ అనమాట. సో కెమిస్ట్రీ వాళ్ళు ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో వితౌట్ డూయింగ్ లేట్ యూ కెన్ స్టార్ట్ ప్రిపరేషన్. సో దానికి రిలేటెడ్ థింగ్స్ అయితే చూసేద్దాం మనం ఇప్పుడు నెక్స్ట్. సో ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశారో మీరు ఏంటంటే ఒక వ్యాలిడ్ అంటే ఇక్కడ ఉంది ద అప్లికెంట్స్ హూ హ్యావ్ అబ్టైన్డ్ రిక్వైర్డ్ డిగ్రీస్ త్రూ ఓపెన్ యూనివర్సిటీ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్. మీరు ఏం చేయాలి అంటే సో రికగ్నిషన్ అనేది ఉండాలి మీ సర్టిఫికేట్కి. ఎవరు రికగ్నైజ్ చేయాలి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ లేదా ఏఐసిటిఈ, సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో. సో ఎవరైతే ఏదైనా ఒక అథారిటేటివ్ బాడీ సర్టిఫై చేస్తుంటే సరిపోతుంది మీ మీ బ్యాచిలర్స్ డిగ్రీని. సో దీస్ ఆర్ ది థింగ్స్ రిలేటెడ్ టు డిస్టెన్స్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఒకసారి పోస్ట్ రిలేటెడ్ థింగ్ చూద్దాం. జస్ట్ ఎ మినిట్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్. సో ఫస్ట్ జనరల్ ఏజ్ థింగ్ ఏంటి మరి మనకి మినిమం ఏజ్ వచ్చేసి 18 years అనుకున్నాం. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 34 years వరకు అప్లై చేయొచ్చు అనుకున్నాం కదా. సో దీనికి రిలేటెడ్ థింగ్ చూసుకుందాం. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వీళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 34 years ఉన్నారు కదా, +5 వేసుకుందాం. 34 + 5, సో 5 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్కి 10 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎవరైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటున్నారు కదా సో వాళ్ళకు కూడా అప్ టు 5 years బేస్డ్ ఆన్ ది లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎన్సీసీ వాళ్ళకి కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీస్ ఆర్ ది ఏజ్ రిలాక్సేషన్. సో మీ ఏజ్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలా లేదా అనేది యూ కెన్ డిసైడ్. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నాం. అండ్ next the most important thing, let's see. Okay, just a minute. So
దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అప్లై చేసుకునే ముందు యూ కెన్ సీ, మీరు ఒకసారి చూసుకొని అప్లై చేయండి. సో బ్రేకప్ ఆఫ్ ప్రొవిన్షియల్ వేకెన్సీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ దిస్, మనం అప్లై చేసే పోస్ట్కి ఒకసారి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుందాం. ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో అయితే మనకి 7+ పోస్టులు ఉన్నాయి అండ్ 1 CF పోస్ట్ ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్లో 2 పోస్ట్ ఉన్నాయి, BCA 1 పోస్ట్, BCB 1 పోస్ట్, BCD 1 పోస్ట్. ఓకే, నెక్స్ట్ ఎస్సీలో మనకి 3 గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1 వాళ్ళకైతే నో పోస్ట్, గ్రూప్ 2 వాళ్ళకి 1 పోస్ట్ అవైలబుల్, అండ్ గ్రూప్ 3 1 పోస్ట్ ప్లస్ 1 CF పోస్ట్ అయితే ఉన్నాయి. అండ్ ST వాళ్ళకి 3 పోస్ట్, అండ్ PWD క్యాండిడేట్స్లో HH కేటగిరీ వాళ్ళకి. ఓకే, సో PWDలో కూడా కేటగిరీస్ చూసుకోండి. మీ HH కేటగిరీలో 1 పోస్ట్ అయితే అవైలబుల్ ఉంది. సో టోటల్ వేకెన్సీస్ 20 ఉన్నాయి. సో మీరు ఈ బ్రేకప్ అయితే చూసుకొని మీరు అప్లై చేసేయండి. సో అప్లై చేసే ముందు. ఓకే, సో ఇట్ విల్ బి టైమ్ సేవింగ్ థింగ్ ఫర్ యూ. సో మీ దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకొని చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. సో నెక్స్ట్ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, మ్యామ్ మేము అప్లై చేసేసాం, అప్లై చేయాలనుకుంటున్నాం, సో సబ్జెక్ట్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎలా చదవాలి, ఏం చదవాలి అనే డౌట్స్ అయితే వస్తాయి కదా. సో దాని కంప్లీట్ డీటెయిల్డ్ థింగ్ అయితే ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1 కంప్లీట్ GS అండ్ జనరల్ అబిలిటీస్ ఉంటుంది. సో దాంట్లో 150 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అండ్ డ్యూరేషన్ వచ్చేసి 150 minutes. సో మాక్సిమం మార్క్స్ 150, అంటే ఏంటి, క్వశ్చన్కి 1 మార్క్. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీలో ఏంటి, 150 క్వశ్చన్స్ సేమ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అండ్ మాక్సిమం మార్క్స్ 150. సో టోటల్ మాక్సిమం మార్క్స్ ఎన్ని మనకి 300. ఓకే, సో దిస్ ఇస్ ది ఎగ్జామ్ ప్యాటర్న్. పేపర్ 1, పేపర్ 2 150 మార్క్స్, 150 మార్క్స్. పేపర్ 1 వచ్చేసి GS అండ్ జనరల్ అబిలిటీస్, పేపర్ 2 వచ్చేసి కెమిస్ట్రీ. సో ఒకసారి జనరల్ స్టడీస్ సిలబస్ అయితే చూసేద్దాం మనం. సో లెట్స్ సీ ది సిలబస్ ఆఫ్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ తెలిసిందే, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకి TGPSC తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసే ఏ నోటిఫికేషన్కైనా పేపర్ 1 సిలబస్ మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్. సో నెక్స్ట్ ఏంటి మరి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో కరెంట్ అఫైర్స్ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ థింగ్స్ చూసుకోండి. నెక్స్ట్, సో ఆల్రెడీ మీరు కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్సే కాబట్టి మీకు జనరల్ సైన్స్ ఈజీగా అయిపోతుంది. సో జనరల్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్. సో నెక్స్ట్ మనకి ఇండియా అండ్ తెలంగాణ రిలేటెడ్, ఎకానమీ. సో జియోగ్రఫీ అండ్ ఇండియా విత్ ఫోకస్ ఆఫ్ తెలంగాణ. సో జనరల్గా బేసిక్గా నార్మల్ సబ్జెక్ట్స్ అండి, ఎక్కువ అండ్ భయపడాల్సిన అవసరం లేదు. మనకేంటి జనరల్గా మనం చూసే డైలీ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి సైన్స్ రిలేటెడ్ థింగ్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. నెక్స్ట్ ఏంటి, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. నెక్స్ట్ పాలిటీ. సో దిస్ ఇస్ ఏ మ్యాండేటరీ థింగ్ ఇన్ ఎనీ ఎగ్జామ్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ విత్ ద ఫోకస్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ ఏంటి, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇవన్నీ చూసుకున్నాక నెక్స్ట్ ఏంటి మళ్ళీ మనకి హిస్టరీ. సో హిస్టరీలో ఏంటి, మోడర్న్ ఇండియా, ఫోకస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. అండ్ మీకు ఇండియన్ నేషనల్ మూమెంట్ రిలేటెడ్ ఎప్పటి నుంచి 1857 to 1947. సో ఈజీగా 2 minutesలో నేర్చుకోవాలంటే మన ఛానల్లో సాంగ్ ఉంది. సో రిలేటెడ్ టు ఇండియన్ నేషనల్ మూమెంట్. సో ఒకసారి వెళ్ళి చూసేయండి. సో మీకు చాలా ఈజీ అయిపోతుంది గుర్తుపెట్టుకోవడానికి. అండ్ ఎవరైతే న్యూ స్టూడెంట్స్ ఉన్నారో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ పెట్టేస్తాను. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయిపోతే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ గైస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, హిస్టరీ ఆఫ్ తెలంగాణ with a special emphasis of Telangana movement. Next, logical reasoning. Next, basic English. So this is the syllabus of general studies and general abilities. So మీరు మంచిగా షెడ్యూల్ వేసుకొని మంచిగా చదువుకుంటే మంచిగా ఈజీగా సిలబస్ అయితే అయిపోతుంది. అండ్ నేను జనరల్ స్టడీస్ రిలేటెడ్ వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దట్.
నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2. మనకి పేపర్ 2 ఏంటి మరి? కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ రిలేటెడ్ థింగ్, కెమికల్ పీరియాడిసిటీ, కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ ఆక్సిడేషన్ నెంబర్, యాసిడ్స్ అండ్ బేసెస్. సో అన్నీ మీకు చాలా బేసిక్ థింగ్స్ అన్నమాట. సో మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అవన్నీ కంప్లీట్ చేశారు కాబట్టి దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్ ఫర్ యూ. సో యూ కెన్ డూ ఇట్. సో కొంచెం హార్డ్ వర్క్ చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ ఎలిమెంట్స్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్స్. నెక్స్ట్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ థింగ్, బికాస్ మన నోటిఫికేషనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కాబట్టి సో దానికి రిలేటెడ్ థింగ్. నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ వాటర్. సో ఫైనల్లీ సో గ్రావిమెట్రిక్ అనాలిసిస్. నెక్స్ట్ వచ్చేసి బాండింగ్ అండ్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, కెమిస్ట్రీ ఆఫ్ అలిఫాటిక్ కాంపౌండ్స్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ రిలేటెడ్ టు కెమిస్ట్రీ. సో మీరు ఒకసారి చూసుకొని సో చదివేసుకుంటే సిలబస్ ప్రకారం ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఓకే. సో పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. సో యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్. సో this is everything about the notification and all the best for you guys. సో అప్లై చేసుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో క్రాక్ ది ఎగ్జామ్. Bye.